గద్వాల్లో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 18న తేజేశ్వర్ ఐశ్వర్య వివాహం బీచుపల్లిలో జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తులు సర్వే పేరుతో అతన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత తేజేశ్వర్ జాడ లేకపోవడంతో 18న గద్వాల పిఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 21న కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతుని కుటుంబ సభ్యులు భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో బ్యాంక్ ఉద్యోగి పాత్రపైన ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అయితే ఆ బ్యాంక్ ఉద్యోగికి ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతో వివాహేతర సంబంధం ఉందని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కేసులో మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తేజేశ్వర్ గద్వాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ప్రైవేటు సర్వేయర్. ఈ నెల 17వ తేదీన 17వ తేదీన ఆయన కిడ్నాప్ అయ్యాడు. 18వ తేదీన తేజేశ్వర్ బ్రదర్ ఆయన గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న మన తేజేశ్వర్ మృతదేహం కర్నూలు జిల్లా పాణ్యం వద్ద లభించింది. అయితే తేజేశ్వర్ మృతదేహం లభించినప్పటి నుంచి కూడా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తేజేశ్వర్ హత్యకు సంబంధించి భార్య తల్లి ఇద్దరు కలిసి సుపారీ మర్డర్ చేయించినట్టుగా పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తేజేశ్వరు ఐశ్వర్యను గత నెల 18వ తేదీన బీచ్పల్లి, జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు తిరగక ముందుకే ఆ తేజేశ్వరు హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురులో ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్వాల్లో కిడ్నాప్ అయినటువంటి రోజే తేజేశ్వర్ హత్యకు గురైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. సర్వే పేరుతో తేజేశ్వర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని ఆ తర్వాత హత్య చేసి అక్కడి నుంచి కర్నూలు జిల్లా పాణ్యం వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. అయితే కేవలం నెల రోజుల్లోనే తేజేశ్వర్ మృతదేహం మృతికి గురయ్యాడు. మరొక ఈ అంశానికి సంబంధించి తేజేశ్వర్ తో పాటు తేజేశ్వర్ బంధువులు అంతా కూడా ఈ ఇద్దరి మీదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్యతో పాటు ఐశ్వర్య తల్లి మీద తేజేశ్వర్ తేజేశ్వర్ బంధువులంతా కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే తేజేశ్వర్ తో పెళ్లి కాకముందుకే ఐశ్వర్యకు మరొక బ్యాంక్ మేనేజర్ తోటి అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంక్ మేనేజర్ తోటి ఐశ్వర్య తల్లి ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని, ఈ పెళ్లి చేసుకున్న తేజేశ్వర్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి బ్యాంక్ మేనేజరు, ఈ ఐశ్వర్య తల్లి ముగ్గురు కలిసి తేజేశ్వర్ ను చంపడానికి పథకం రచించినట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తుంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆ కారుని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి సుపారీ మర్డర్ అని కూడా పోలీసుల విచారణలో తెలిసింది. సర్వే పేరుతో తేజేశ్వర్ ని పట్టుకెళ్లినటువంటి గుర్తు వ్యక్తులకు ఈ ఐశ్వర్య తల్లి డబ్బులు ఇచ్చి మరీ తేజేశ్వర్ ని హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. గద్వాల్లో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మే 18న తేజేశ్వర్ ఐశ్వర్య వివాహం అయితే చేసుకున్నారు. ఈ నెల 17న సర్వే అన్న పేరుతోటి తేజేశ్వర్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని అతన్ని తీసుకెళ్లారు. దాంతో తేజేశ్వర్ జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది 18న గద్వాల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 21న కర్నూలు జిల్లా పాణ్యం వద్ద అయితే తేజేశ్వర్ మృతదేహం హత్య లభ్యమైంది. దాంతో తేజేశ్వర్ భార్య, అతని అత్తపై అయితే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వ్యక్తిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసులో బ్యాంక్ ఉద్యోగి పాత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగి అయితే పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.